నమస్కారం అండి సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గౌరవించి నమస్కరించి చెప్పండి ఏమనగా, మాది రాజమండ్రి రూరల్ పిడింగోయ్ పంచాయతీ ఎక్స్ట్రాడీ టేపర్స్ ఫీల్డ్ లేబర్ సొసైటీ అనే ఒక సంస్థ ఉందండి. ఇది అప్పుడు వచ్చిన సంస్థ కాదు. స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ భూముల మీద మేము మా పెద్దలు వీళ్ళందరూ కూడా కళ్ళుగెదకి ఇస్తూ చేపలు పట్టుకుంటూ ఈ ఆవ భూమి అందు చాలా కార్యక్రమాలు చేశారు. గడ్డి అమ్ముకుంటూ చాలా వరకు జీవనం సాగించారు. దపదపాలు అయిన తర్వాత 1976వ సంవత్సరంలో మాకు బత్తిన సుబ్బారావు గారు కోఆపరేటివ్ మినిస్టర్ ఉన్న టైంలో గవర్నమెంట్ డీఫామ్ పట్టాలు ఇచ్చింది. అప్పుడు కొంతమంది తెలివైన కారణాలు, తెలివైన అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కై ఈ పేదల ఎవరికి భూములు చెందకూడదని చెప్పి కుట్రపూర్వకంగా రకరకాల దస్తావేజులు, రెవెన్యూ రికార్డులో లేని సర్వే నెంబర్లతో దస్తావేజులు తయారు చేసి రెవెన్యూ రికార్డులన్నీ మార్చి కోర్టులో కేసులు వేశారు. ఈ కోర్టు విషయం కింద రాజమండ్రి మున్సిపల్ కోర్టు, జిల్లా స్థాయి కోర్టు, స్టేట్ ఆఫ్ ఏపీ హైకోర్టు వరకు కూడా జరిగిందండి. అప్పటి వరకు కూడా మేమే పొజిషన్లో ఉండి చేపలై పట్టుకుంటూ దీని మీద జీవనం సాగించుకుంటూ వచ్చారు మా పెద్దలు అందరూ కూడాను, వీళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు అందరూ కూడాను. అంత స్టోరీ ఉన్న ఈ ల్యాండ్, హిస్టారికల్ స్టోరీ ఉన్న ఈ ల్యాండ్ మీద కొంతమంది గ్రాబర్సు 90 ఏళ్ళు ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ని తప్పుదారి పట్టించి రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపర్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కింద చిత్రీకరించి కొంత సొసైటీ పొజిషన్లో ఉన్న భూమిని కూడా మార్పులు చేర్పులు చేసి తప్పుడు అవినీతి అధికారులు రెవెన్యూలో కొంతమంది తప్పుడు ఎదవలతో కలిసి, నేను అందరినీ అంటలేదండి, రెవెన్యూలో కొంతమంది తప్పుడు పని చేసిన వాళ్ళని అంటున్నాను నేను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, నేను అందరినీ కలిపి అంటలేదు. ఇందులో కొంతమంది డబ్బులు తినేసి ఈ పేద ప్రజలకు అన్యాయం చేసి వాళ్ళ కుటుంబాలు, ఆ అధికారుల కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితాలు బాగుండాలా చూసుకొని తప్పుడు అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి ఒరిజినల్ అడంగల్స్, ఒరిజినల్ రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా ట్యాంపర్ చేసి మాయం చేసేసారండి. మేము రకరకాలుగా అప్పటి నుంచి కూడా కోర్టుకు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత కూడా మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ గ్రాబర్స్ ఎవరైతే ముందు కేసులు వేశారో వాళ్ళ దగ్గర కొనుక్కున్నామని చెప్పి వచ్చారో వాళ్ళ భూములు వేరు, మా భూములు వేరు అని చెప్పి కింద లోయర్ కోర్టులు, జిల్లా కోర్టులు కూడా డిసైడ్ చేసినాయి. సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ అలియాస్ కొప్పిశెట్టి చిన్ని, కొప్పిశెట్టి సూర్యప్రసాద్, సీతారామ జనరల్ స్టోర్, మొత్తం వీళ్ళందరూ కూడా జరిగిన రకరకాల కేసుల్లో సుమారుగా 1-2 కాదండి, సుమారుగా 8-9 జడ్జిమెంట్లలో ఈ భూమి సొసైటీలని కూడా తీర్పిచ్చిందండి. సొసైటీకి సంబంధించిన భూములు వీళ్ళకి అసైన్మెంట్ చేశారు. ఇందులోనే హైకోర్టు, సుప్రీంకోర్టు ఫైనలైజ్ చేసిన గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇందులోనే ఉన్నాయని చెప్పి రకరకాల జడ్జిమెంట్లు కూడా ఇచ్చారు. కానీ మొన్న జరిగిన రీసర్వేలో అప్పటికి కూడా ఎవరికి కూడా డిజిటల్ సైన్ అవ్వలేదు. ఎంఆర్ఓ గారు కూడా డిజిటల్ సైన్ చేయలేదు. గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కానీ చిత్రీకరించి ఆ కంటిన్యూషన్ చేసిన పాత చేసి ఇచ్చిన ఆర్డర్లో ఇవన్నీ కంటిన్యూషన్ చేస్తూ ఈ ఆర్డర్లను పట్టుకొని మ్యూటేషన్లు చేసేసారండి మొన్న రీసర్వేలో. వాళ్ళ సర్వే నెంబర్లు అనేది అసలు రెవెన్యూ రికార్డులోనే లేదు సార్. రెవెన్యూ రికార్డులోనే లేని నెంబర్లకి మరి మ్యూటేషన్లు ఎలా చేశారో, ఏం చేశారని కూడా మేము అర్జీలు పెట్టడం, మీకు లెటర్ పెట్టడం జరిగింది. కిందటి సంవత్సరం 2024 డిసెంబర్లో తమ ఆఫీస్ నుంచి కూడా, ఏపీ సెక్రటరీ నుంచి కూడా మాకు లెటర్ పంపించారు కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి. అప్పుడు ప్రశాంత్ మేడం గారు కూడా దీని మీద సర్వే చేయించారు. సర్వే చేయించి 616-17 సర్వే నెంబర్లో సర్వే చేయించిన తర్వాత ఒక గ్రౌండ్ రిపోర్ట్ రాయమన్నారు ఎంఆర్ఓ గారిని, మండల సర్వేర్ గారిని. ఫిబ్రవరిలో సర్వే చేసిన రిపోర్ట్ ఇప్పటికి వచ్చి కూడా తప్పుడు ఎదవలందరూ కలిసి మాకు రిపోర్ట్ అందకుండా చేశారు. ఏమండి, ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పులకు అతీతంగా వెళ్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. దయచేసి ఈ భూముల మీద సీఎం గారు నారా చంద్రబాబు లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హైకోర్టు వారు దీని మీద ఒక గ్రౌండ్ రిపోర్ట్ అనేది తయారు చేయించి, అసలు ఈ భూముల మీద ఒక నిర్దిష్టమైన రిపోర్ట్ తయారు చేయించి అసలు ఒరిజినల్ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి లింకులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ దస్తావేజులు ఎక్కడ ఉన్నాయి, ఈ భూములకి వాళ్ళకి సంబంధం ఏంటి, ఒరిజినల్ ఎఫ్ఎంబీస్ ఏంటి అనేది పూర్తి స్థాయి విచారణ కమిటీ వేస్తే కానీ మేము 30 సంవత్సరాల పైనుంచి మేము పడుతున్న కష్టానికి మాకు విలువ లేకుండా పోతుందండి. అప్పుడు కానీ మాకు న్యాయం జరగదండి. కోర్టుల చుట్టూ తిరిగామండి. కోర్టుల చుట్టూ తిరిగి మా ఆస్తులు కోల్పోయాం. మా పెద్దల వయసులు కోల్పోయారు, వాళ్ళ జీవితాలు కోల్పోయారు. చాలామంది మంచాన పడిపోయి చచ్చిపోయారు ఈ భూముల కోసం. మా భూములు మాకు ఎప్పటికైనా దక్కుతాయి, మా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని చాలామంది కూడా దీని మీద మంచాన పడిపోయి చచ్చిపోయిన పరిస్థితి కూడా ఉందండి. ఇలాంటి భూముల్లో
బడా భూ కబ్జాదారుడైన కుప్షర్ దుర్గాప్రసాద్ అనే అతను కూడా రెవెన్యూని పోలీసుని కూడా మేనేజ్ చేసి ఈ భూముల మీద తప్పుడు రిపోర్ట్లు ఎంఆర్ఓ గారికి డబ్బు వాడేస్తున్నాడు, కలెక్టర్ గారికి డబ్బులు వాడేస్తున్నాడు, సర్వేర్లకి డబ్బులు వాడేస్తున్నాడు అండి. అంతా డబ్బులతోనే చేయించుకుంటున్నారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్లకు అసలు విలువ లేకుండా చేస్తున్నారు. దయచేసి మీరు ఏలిన వారు దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ రాసి మా ఎక్స్ట్రా టేపర్ సొసైటీ మరియు సభ్యులు వీళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాలండి. ఎవరికి కూడా సొంత ఇల్లులు కూడా లేవండి. మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. అలాంటిగా ఇంత విలువైన భూములు వీళ్ళకి చెందిన భూముల్ని వీళ్ళ కాకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గపు అధికారులు వీళ్ళందరూ కూడా కలిపి. దయచేసి ఏలిన వారు మీ యొక్క రాజ్యంలో మీ తెలుగుదేశం పార్టీలో అయినా మాకు తెలుగుదేశం రాజ్యంలో అయినా సరే మా పేదలందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీరు చాలా మటుకు తప్పుడు పని చేసిన వాడి మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టమని కూడా ఒక చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలన్నీ మాకు పేపర్లోని పుస్తకాలను తప్ప భూమి మీద ఎక్కడ కనబట్టలేదండి. దయచేసి ఏలిన వారు ఇక్కడ జిల్లా ఎస్పీ గారికి మీరు ఆదేశాలు ఇచ్చి వీళ్ళందరి మీద కేసులు కట్టి ఈ భూములు అసలు ఎవరి అనేది తేల్చి తప్పుడు దారిలో తప్పుడుగా చేసిన అధికారుల మీద ఎంఆర్ఓల మీద ఎవరైతే గ్రాబర్స్ ఉన్నారో తప్పుడు రికార్డులు సృష్టించారో వాళ్ళందరి మీద మీరు లీగల్గా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని మీ కాళ్ళకి దండం పెట్టుకొని మేము వేడుకుంటున్నాం సార్. ఇంకా మిగతా సభ్యులు కూడా మీతో మాట్లాడతారు, వాళ్ళ బాధను మీతో పంచుకుంటారు సార్. దయచేసి ఈ వీడియో లాంగ్ డిస్టెన్స్ ఉందని మీరు స్కిప్ చేయొద్దు, దయచేసి ఫార్వర్డ్ చేయొద్దు, నెక్స్ట్ వీడియోకి వెళ్ళొద్దు. ఎందుకంటేనండి ఎన్నో సంవత్సరాల నుంచి మేము పడుతున్న బాధని మీకు చెప్పుకుంటాకే ఒక పావు గంట 20 నిమిషాలు మేము చెప్పుకుంటాకే మేము వీడియో చేసామండి. దయచేసి ఈ వీడియోని అందరూ ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి. మాకు న్యాయం జరిగేలా చూడండి. మీకు మీ కుటుంబాలకి కూడా అంతా మంచి జరగాలి. మేము ఆ సర్వేశ్వరుని, ఆ దేవుడిని, అందరినీ, ఆ ప్రభువుని అందరినీ కోరుకుంటాం. దయచేసి మీరు మాకు న్యాయం జరిగేలాగా ఈ పేద కుటుంబాలకి న్యాయం జరిగేలా చూడండి సార్. మా ఒక్కొక్కరు మాట్లాడతారు సార్, వాళ్ళ బాధ కూడా వినండి మీరు. మరి నా పేరు వాసనశెట్టి జీవరత్నం అండి. మరి మా మామగారు మా ఆయన గారు వాళ్ళ నానమ్మ గారండి. మరి ఆవిడ పేరు వాసనశెట్టి గన్నమ్మ గారండి. మరి ఆవిడకి ఇచ్చిన భూమిని బట్టి మరి మా వెనకతల వారసులు మేమందరం హక్కుదారులు అండి. ఇందులో ఎవరో బయట వాళ్ళు ఎవరో లేవండి, మేమందరం కూడా హక్కుదారులమేనండి. ఆవిడ చనిపోయింది, మా ఆయన గారు కూడా చనిపోయారు. వెనకాల ఉన్న పెద్దలందరూ కూడా మంచాల మీద ఉన్నారండి, ఎవరు వచ్చేవాళ్ళు అయితే లేరు. మరి ప్రస్తుతానికైతే మా బాధ మా గోడు మీరు వింటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. మరి ఆ దేవుడికి కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు చేస్తారని సీఎం గారు, మరి అలాగే లోకేష్ గారు, కళ్యాణ్ బాబు గారు, మీరు అందరూ కూడా మా పేదల గోడు వింటారని మేము నమ్ముతున్నామండి. మరి నిజంగా మాకు వచ్చిన కష్టం అయితే మేము ఎవరు చెప్పుకోవాలండి. ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీసులు తిరిగామండి, ఎన్నోసార్లు అండి మరి ఎంఆర్ ఆఫీసులకి వెళ్ళామండి. ఒక్క దానికి కదండి, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి కూర్చుని రోజులు ఉన్నాయండి. వరుసనే తడిసాం, ఎండకి ఎండామండి. ఎన్ని తిడిసినా ఎన్ని చేసినా సరే మా కాగితాలన్నీ పక్కన పడుతున్నారు కానీ మాకు ఎవరు న్యాయం చేసేవారు లేరు. మరి అలాగే మరి అధికార పక్షంలో ఉన్నవారు కూడా మరి మేము పనులు చేస్తాం అంటున్నారు కానీ ఎవరు కూడా మాకు అధికారులు ఎవరు సహాయం చేసేవారు, మేము చేస్తాము అన్నవాళ్ళు ఎవరు మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు. మా దగ్గర డబ్బు ధనం ఏమీ లేదండి. మేము ఈ భూమినే నమ్ముకొని మరి ఇంతవరకు కూడా వెనకాతల మా వయసు అయిపోయింది. మా పిల్లలన్నా రేపొద్దున మా మనవలన్నా తింటారని మేమందరము నిరుపేదలం అండి. మా ఇళ్ళు చూడండి, మా ఆధార్ కార్డులు చెక్ చేయండి, మాకేమన్నా ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా మీకే తెలుస్తుంది. మేము కష్టపడి బతికే వాళ్ళం అండి, రెక్కాడితే డొక్కాడలేని వాళ్ళం. మేము ఎన్నిసార్లు తిరిగామండి, ఎన్నిసార్లు వచ్చామండి లోకేష్ చంద్రబాబు గారు. మరి మీరు కూడా మా విన్నపాలు వింటారని ఈ వీడియో తీసి తోసేయకండి. మరి రెమంజర్లు కూడా మాకు న్యాయం చేస్తామని మా దగ్గర దాకా వస్తున్నారు, మరి డబ్బు పెట్టి కొనేస్తున్నారండి. పోలీసులు కూడా వారి మాట వింటున్నారు, మరి మా మాట ఎవరి మాట వింటలేదు. మరి ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు కాగితాలు ఎన్నిసార్లు రాసి ఇచ్చాము, ఎన్నిసార్లు అండి మా పేదలు కనీసం జిరాక్సులు తీయించుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు లేకపోయినా సరే తలకొక్క రూపాయి వేసుకుని అలాగే చేసుకుంటున్నామండి. మా గోడు మీరు వింటారని వస్తున్నారండి, వీరు చేస్తారు వారు చేస్తారన్నారు కానీ మా భూముల ఏపు కానీ మా ఏపు కానీ ఎవరు కూడా చూస్తలేదండి. కనీసం మీరు చూస్తారనే మేము నమ్ముతున్నామండి. అయ్యా రాజమండ్రి పింగొయ్య పంచాయతీ అండి. మేము చాలా చుట్లు
కలెక్టర్ ఆఫీసులు తిరిగామండి, ఎంఆర్ ఆఫీసులు తిరిగామండి. మరి పోలీస్ స్టేషన్ రాత్రి 10 గంటలకు కూడా వర్షంలో తడిసిపోయి కూర్చున్నా సరే మాకు న్యాయం జరగలేదండి. మాకు న్యాయం చేస్తారని మీ గురించి చూస్తున్నామండి. మీరు వచ్చాకని మమ్మల్ని మంచితనంగా చూస్తారని మేము కోరుకుంటున్నామండి. మాకు ఇప్పుడుకొచ్చి ఎవ్వరు కూడా న్యాయం చేస్తారండి. మాకు మూల కారణం అండి కొప్పిశెట్టి ప్రసాద్ అండి, బాగా మూల కారణం కొప్పిశెట్టి ప్రసాద్, ఇమంది సుబ్బారావు, డాక్టర్ అరవింద్ అండి. వీళ్ళ నలుగురు అందరూ కలిపి మమ్మల్ని చాలా చేస్తున్నారు. డబ్బుతో కొంటున్నారండి. మా దగ్గర డబ్బు లేని బీదవాళ్ళం అండి. మా తాత కూడా నేను చేలోకి వచ్చేవాళ్ళం, కళ్ళు గీసుకుండేవారండి, చేపలు పట్టేవారండి. మా తాత కూడా వచ్చానండి. మా తాత తరం అయిపోయిందండి, మా అమ్మ ముసలిది అయిపోయింది, మా అమ్మగారు చనిపోయారండి. ఇప్పుడు మేము తిరిగినా మాకు భర్తలు లేరండి, మా భర్త చచ్చిపోయాడండి. మేము ముసలోళ్ళు అయిపోతామండి. ఇంకా మా పిల్లలు కూడా వస్తారో రారో తెలియదండి. ఆ పరిస్థితిలో ఉన్నాం సార్. మాకు మీరైనా న్యాయం చేసి పెడతారని చూస్తామండి. 3 తరాలు బట్టి నుంచి ఇందులోనే మగ్గి ఉంటున్నామండి. ఇప్పటికి ఒంట్లో ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయండి. మాకు తిరుగుతున్నాం కానీ మాకు న్యాయం ఎవ్వరు చేస్తలేదండి. కలెక్టర్ ఆఫీసులు మొన్న ఎన్ని చుట్టూ తిరిగామండి. అర్జీలు పెట్టుకున్నాం సార్, అర్జీలు పెట్టుకున్నాం. మాకు అర్జీలు కూడా ఏమీ చెప్తలేదండి. పోలీస్ స్టేషన్లు అంట, ఆటలంట, ఎంఆర్ ఆఫీసులు అంటే ఎన్ని చుట్లు తిరిగాము, ఎన్ని చుట్లు కాగితాలు పెట్టుకున్నాం సరే మాకు న్యాయం చేస్తలేదు సార్. మీరైనా వచ్చాకైనా సరే మాకు న్యాయం చేసి పెడతారని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బాబు మాకు అందరూ మీరు కలిపి న్యాయం చేసి పెడతారని ఈ వీడియో చూసైనా సరే మాకు న్యాయం చేయండి. మేము పేదవాళ్ళండి, ఎవరికి కొంపలు లేవండి, ఇల్లు లేవండి. మొగుడు చచ్చిపోయి పింఛని వల్ల బతుకుతున్నామండి. ఆ పింఛను ఏమైనా చేయించుకుందామన్నా మాకు లేదండి. ఒకవేళ ఏ కాగితాలు వచ్చుకున్నా లేవండి. మీ దగ్గరికి వద్దామన్నా సరే మా దగ్గర డబ్బులు లేవండి, డబ్బులు కూడా లేవండి. ఎలా బతకాలో మాకే తెలుస్తలేదండి. మీరైనా మాకు న్యాయం చేసి పెడితే మీరే దేవుడు అనుకొని మీ ఫోటో పెట్టుకొని పూజించుకొని మేము చేస్తాం సార్. ఎటుకాసి ముందుకు వెళ్దామన్నా డబ్బుతో కొనేస్తున్నారు, ఎటుకాసి ఎక్కడికి వెళ్దామన్నా డబ్బుతో కొనేస్తున్నారు. డబ్బుతో పని అండి. కట్లకి వెళ్తున్నారు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అమ్మ మీకు అయిపోతుందమ్మా, రేపు రండి, ఎల్లుండి రండి అంటున్నారండి. అక్కడ రాత్రి మధ్యాహ్నం సాయంకాలం 5 దాకా, పొద్దున్న 8 వెళ్తే సాయంకాలం 9 దాకా ఉంటున్నాం. మాకు న్యాయం జరుగుతలేదండి. మాకేమి న్యాయం జరుగుతలేదు బాబు. మీరైనా న్యాయం చేసి పెడతారని మిమ్మల్ని కోరి అడుగుతున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా మేము చెప్తున్నామండి. మీరు ఎప్పుడు న్యాయం చేస్తారు? మీ ఇంకా అయిపోతున్నాయి, మా జీవితాలు కూడా అయిపోతున్నాయి. మా బిడ్డలకేమో ఒక ఆధారం ఉంటుందని తిరుగుతున్నానండి. ఇవాళ ఉంటామా రేపు ఉంటామా మాకే తెలుసు బాబు. మీరే న్యాయం చేయాలండి బాబు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా బీదల పాలకి మీరు దేవుళ్ళ కింద మేము చూస్తున్నామండి. మీరు చూసి మమ్మల్ని పరిపాలన చూస్తుంటే బాగా ఉందనేసి అందరూ అనుకుంటున్నారు. మాకు మట్టికి ఎక్కడికి వచ్చినా దారి తెన్ని లేదండి. మమ్మల్ని అందరినీ కూడా కుక్కల కింద తరుముతున్నారండి. మా ఆస్తులు వాళ్ళు వాడుకొని మమ్మల్ని కుక్కల కింద తరుముతున్నారండి. మా గురుండి మీరు చర్య తీసుకొని మమ్మల్ని రోడ్ల మీద ఉన్నామండి బాబు. మమ్మల్ని చూసి మా మీద కనుకరించి మమ్మల్ని ఒక దారికి తీసిరండి. మీ మీద మేము అందరం నమ్మకం పెట్టుకొని ఉన్నామండి. మేము మా పిల్లలు అందరూ రోడ్డు మీద ఉన్నాము బాబు. మా కుటుంబాలు చాలా మందిరమే, అందరూ ఒక 50 కుటుంబాల దాకా ఉండి రోడ్డు ఎక్కిపోయాం బాబు. మమ్మల్ని ఆడవాళ్ళమని కూడా చూస్తలేదండి. ఆడవాళ్ళ మీదకి రవిడీలు పంపుతున్నాడండి. ఇది మా పక్కన గంజాయిలు సారాలు తాగిన వాళ్ళని ఉసిగలిపి ఆడవాళ్ళని కూడకుండా చీరలు లాగటం అని అన్నీ చేస్తుంటే స్టేషన్లకు వెళ్తున్నామండి. స్టేషన్లకు వెళ్ళినా సరే ఆ సార్లు తీసుకున్నట్టు తీసుకుంటున్నారు కాగితాలు. ఇతను వచ్చి మాట్లాడగానే ఆ కొప్పిశెట్టి ప్రసాద్లోకి ఏమి లొంగిపోతున్నారో తెలుస్తలేదండి. ఆయన చూడగానే కాగితం మా ముందు ఇచ్చుకుంటున్నారండి. పక్కనే ఇస్త్రాకి చింపి పారేసినట్టు పారేస్తున్నారండి. మమ్మల్ని మట్టికి చాలా హింస పెడుతున్నారు సార్. మీరు ఒకసారి వచ్చి చూసినా పర్వాలేదు. ఇక్కడ మీకు ఏం తోస్తే అది న్యాయం చేయండి సార్. మా మీద రౌడీలు పెట్టి మా మీద అజమాయిషీ చేసి మమ్మల్ని కోర్టుల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అంటే కోర్టులు అంటే కూడా వాళ్ళకి అంత భయం లేదు. ఈ కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ అనే వాళ్ళకి వీళ్ళందరూ కూడా కోర్టు దగ్గర ఉంటారు. పొద్దున్న లేస్తే బయటకన్నా కోర్టుల దగ్గర ఎక్కువ ఉంటారండి. అందువల్ల ఏంటంటే కోర్టులో ఏ లూప్స్ ఉంటాయో, ఏ మంచి ఉంటుందో, ఏం చెడు ఉంటుందో, ఎలా చేయాలో అన్ని వివరాలు వాళ్ళకి తెలుసు. మేమందరం పేదవాళ్ళు, వీళ్ళు ఎవరో చదువుకోలేదు, చదువు లేని వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేస్తారండి? ఒక లాయర్ని పెట్టుకుంటే లక్ష టేబుల్ మీద పెడితేనే కానీ మా కేసులు తీయరు. అంత అలా ఇచ్చుకోని పరిస్థితిలో కూడా వీళ్ళందరూ ఉన్నారండి. అయినా కూడా ఇంట్లో ఉన్న గొడ్డు గోదు అన్నీ అమ్ముకొని వీళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కోర్టులకి, హైకోర్టులకి అన్నీ తెచ్చిన ఆర్డర్లను కూడా కింద స్థాయిలో తప్పుదారి పట్టించేసారండి వీళ్ళు, ఈ కొప్పిశెట్టి వారి కుటుంబాలు అందరూ కూడా.
అసలు మాకు ఫేవరబుల్గా ఇచ్చిన జడ్జిమెంట్ని పలానా పాత బిఎస్ నెంబర్లే గవర్నమెంట్ ల్యాండ్లని ఇచ్చిన జడ్జిమెంట్లని వీళ్ళు తప్పుదారి పట్టించి పూర్వాస్తం బాప్తని మేము ఎవరో అమ్మకుండానే, మా పెద్దలు ఎవరో అమ్మకుండానే పూర్వాస్తం బాప్తని దస్తావేజు సృష్టించి ఫేక్ లేఅవుట్ అసైన్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్గా మార్చేసి, ప్రైవేట్ ల్యాండ్ కానీ చిత్రీకరించి ల్యాండ్ న్యాచురల్ మార్చేసి రకరకాల తప్పుడు దస్తావేజులను సృష్టించి లేఅవుట్ డిటిసిపి లేఅవుట్ కూడా తెచ్చేసారు. దీని మీద 2001 సంవత్సరం సబ్ కలెక్టర్ గారు కూడా ఎన్ శ్రీధర్ గారు, అప్పుడు రాజమండ్రి కలెక్టర్ గారు ఎన్ శ్రీధర్ గారు అండి, ఆయన కూడా కోర్టు వారికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, రిటర్న్ స్టేట్మెంట్ ఎండర్స్మెంట్ ఇచ్చారు. అందులో ఇవి ప్రభుత్వ గవర్నమెంట్ భూములు, పేద ప్రజలందరినీ బతకమని ఇచ్చింది, ఈ భూములకి మీకు సంబంధం లేదని. అయినా కూడా ఈ కోర్టు ఆర్డర్లు అన్నీ కూడా తప్పుదారి పట్టించి ఈ 100 గజాలు 500 గజాలు 300 గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళు వాడి కుటుంబాలు వాళ్ళ తరపున కుటుంబ సభ్యులు అందరూ కూడా లబ్ధి పొంది గవర్నమెంట్ కట్టాల్సిన పన్నులు కూడా కట్టకుండా, భూములు మాకు చెందకుండా రికార్డులన్నీ కూడా ట్యాంపర్ చేసి ఎన్నో రకాలుగా ఏం చేయకూడదు అన్ని రకాల తప్పులు చేసేసారండి ఈ భూముల మీద. ఏమండి, దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటంటే ఒకటి కాదండి, కొన్ని వందల వేల ఫిర్యాదులు చేసాం వీటి మీద. మీ రాజమండ్రి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది ఈ లిస్ట్ అంతా, రికార్డ్ అంతా ఉంటుంది. కొన్ని వందల వేల పీజీఆర్ఎస్లు పెట్టడం జరిగింది, జన్మభూమి కార్యక్రమం పెట్టడం జరిగింది, ఎన్నో జరిగినాయి. అయినా కూడా కింద అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. మాకు న్యాయం చేయడానికి కూడా ఎందుకో ఆలోచిస్తున్నారు పాపం, మరి వాళ్ళు కూడాను మాకు న్యాయం చేయడానికి కూడాను అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడాను తప్పుదారి పట్టేస్తూ, అంటే వాళ్ళకి ముట్టాల్సిన ఏమైనా ముడుతున్నాయేమో, అందువల్ల సర్వేర్లు, మండల సర్వేర్లు, జిల్లా సర్వేర్లు అందరూ కూడా ఇందులో లబ్ధి పొంది అందరూ కూడా కోట్లలోనే అండి, లక్షల్లో వందల్లో వేలలో కాదు, అందరూ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళే మా భూముల్లో. అంత విలువైన భూములు అండి ఈ భూములు. కానీ పేదోడి కిందగానే ఉండిపోతున్నాడు, పేదోడికి న్యాయం జరగట్లేదు, డబ్బున్నాడు అవుతున్నాడు. మరి ఇక్కడ మరి లీగల్ అనేది ఎక్కడ పనిచేస్తుంది, చట్టం అనేది ఎవరికి ఉంది, న్యాయం అనేది అందరికీ సమానం అన్నారు. మరి న్యాయం అనేది సమానం అయినప్పుడు, న్యాయం అనేది జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు ఆ న్యాయం అమలు చేసే అధికారం జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఉంది. మరి ఎవరు కూడా దీని మీద పట్టించుకోకుండా, ఎవరు చర్యలు తీసుకోకుండా మనకెందుకులే ఏదో ఒక సంవత్సరమో 2 నెలలో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, వేరే చోటికి వెళ్ళిపోతాం, మనకెందుకులే అన్న తీరులో ఉన్న అధికారులు తప్ప దీని మీద కుశంసంగా ఉన్నత స్థాయిలో పేదోడికి పని చేయాలి, ఈ భూములు ఎవరై అనేది టైటిల్ నిర్ధారించాలి అని కూడా ఎవరు చేయలేకపోవట్లేదు సార్. అది మన దౌర్భాగ్యం. మేము పుట్టిన సొసైటీ స్థితి మరి మాకు అర్థం కావట్లేదు. అందువల్ల ఏంటంటే దయచేసి ఇది ఎలా ఉంటా కాదు, ఇక్కడనే కాదండి, మా సమస్యనే కాదు, మొత్తం దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల అలాగే ఉన్నాయి. మీరు దయచేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు అనేది దీని మీద పెట్టి అసలు ఈ ల్యాండ్ విషయంలో అసలు ఎవరికి భూమి, ఎవరికి లింక్ దస్తావేజ్ ఉంది, ఎవరిది నిజమైన భూమి, ఎవరిది తప్పుడు దస్తావేజులు ఇవన్నీ నిర్ధారించి అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఏది ప్రైవేట్ ల్యాండ్ అనేది పాత బిఎస్ నెంబర్లు ఎక్కడ ఉన్నాయి, ఒరిజినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన సర్వే నెంబర్లు ఎక్కడ ఉన్నాయి, ఒక కమిటీ వేసి దీని మీద నివేదిక చేస్తే తప్ప పేదలు ఎవరు కూడా ఇక్కడ అన్యాయం జరగదు. మేము కూడా నడ్డి ముడ్డి అన్నీ అరిగిపోయేదాకా ఎన్నాళ్ళైనా దీని మీద తిరుగుతూనే ఉండాలి, మాకు న్యాయం చేయలేరని కూడా మాకు అర్థమవుతుంది. దయచేసి మీ స్థాయిలో మీరు దీని మీద సుమోటోగా షోకేజ్ నోటీసులు ఇచ్చి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మొత్తం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరిగితే కానీ ఇక్కడ ఈ ఆర్ఎస్ నెంబర్ 616-17లో జరుగుతున్న కుట్రలు కానీ, మాకు జరుగుతున్న అన్యాయం కానీ, దీని మీద జరుగుతున్న ఇల్లీగల్ పనులు కానీ మీకు తెలియదు సార్. దయచేసి ఈ పనులన్నీ చేస్తే కనుక మేము మీకు ఎంతో కృతజ్ఞతతో మేము మీ ఫోటోలు పెట్టుకొని మా ఇంటిల్ల పాది అందరూ కూడా మీకు రుణపడి ఉంటాం సార్, ఉంటామండి.